వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు వ్లాగ్. నందమూరు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి, మీరు కూడా చూసేయండి. దగ్గర వీరవాసరం పక్క విలేజే నందమూరు గరువు. నందమూరు గరువు ఊరి పేరే వచ్చి నందమూరు గరువు అండి. వీరవాసరం పక్క విలేజే నందమూరు గరువు. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ డిసెంబర్ నెలలో చాలా బాగా ఆయన వేడుకలు అయితే చాలా బాగా చేస్తారు. 15 రోజులు చాలా బాగా జరుగుతాయి. తీర్థానికైతే మేము వెళ్ళాము. మా చిన్నమ్మ, నేను, పిల్లలు అందరం కలిసి తీర్థానికైతే వెళ్ళాము. ఆంజనేయ స్వామి టెంపుల్ 60 సంవత్సరాలు అయిందంటండి. అందుకనే వేడుకలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 15 రోజులు 11 రోజులు అలా చేస్తారు. ఈ సంవత్సరం ఇంకా 60వ సంవత్సరం కదా, హనుమానుకి వార్షికోత్సవాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా అందుకనే అందరం కలిసి వెళ్ళాము. ఇంకా మార్నింగ్ వెళ్ళి హనుమాన్ దర్శనం చేసేసుకుని తర్వాత మళ్ళీ మావుళ్ళమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. భీమవరం మావుళ్ళమ్మ తల్లి కూడా దర్శనం చేసుకుని అక్కడ కొంచెం షాపింగ్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ లైటింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ హనుమాన్ గుడి కాడ అని చెప్పి మళ్ళీ లైటింగ్ చూడాలని చెప్పేసి మళ్ళీ భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి లైటింగ్ అన్నీ చూసి మాకు కావాల్సినవి అన్నీ కొనుక్కుని కాసేపు సరదాగా అన్నీ చూసి ఇంకా రాజమండ్రి బస్సు వస్తే మళ్ళీ వెనక్కి వెంటనే బయలుదేరిపోయాము. భీమవరం మావుళ్ళమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి. మావుళ్ళమ్మ తల్లి దర్శనం చేసుకుని ఇంకా లోపల టెంపుల్ లోపల అమ్మవారి వీడియో అయితే తీయనివ్వరండి. ఇంకా అందుకనే బయటే కొంచెం వీడియో తీసాను. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని ఇంకా షాపింగ్కి వెళ్ళాము. ఆ శారీస్ అన్నీ తీసుకుని ఇంకా మా ఆడపడుచు ఇంటికి వెళ్ళాము. మా ఆడపడుచు భీమవరంలోనే ఉంటారు. ఆడపడుచు అంటే మా అమ్మ చెల్లెలండి, మా పిన్ని. అంటే నేను మావయ్యని పెళ్లి చేసుకున్నాను కదా, ఆడపడుచు ఆమె, పిన్ని ఆమె. ఇంకా ఆమె భీమవరంలో ఉంది. ఇంకా అక్కడికి అయితే వెళ్ళాము. వీడియో అయితే తీయలేదండి. ఇంకా భోజనం అయి చేసి మళ్ళీ నందమూరు గారు బయలుదేరామని చెప్పాను కదా. షాపింగ్ అన్నీ అయిన తర్వాత మళ్ళీ నందమూరు గారు వచ్చి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.